భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రైతుల కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించిన ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, పుట్టా మధుకర్ మరియు బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ ఎంపీ మాలోతు కవిత, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పది సంవత్సరాలలో మనం తెలంగాణలో చూసినాం. 10 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మొట్టమొదలు బీజం వేసింది ఎక్కడ? కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి నీళ్లు పోతున్నాయి, ఎందుకంటే గోదావరి నుంచి డౌన్ స్ట్రీప్కి వెళ్ళిపోతున్నటువంటి నీళ్ళని ఒడిసి పట్టుకొని మరి రైతులకు ఇవ్వాలి అని ఒక మంచి సత్సంకల్పంతో కట్టినటువంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. మరి ఈ ప్రాజెక్ట్ని ఒకప్పుడు నాగార్జున సాగర్ అవన్నీ కట్టినవి మనం విన్నాం. కానీ వాళ్ళ మన కళ్ళ ముందల్లే ఇవాళ చిన్న పిల్లల్ని అడిగినా కూడా కాళేశ్వరం అంటే మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కట్టి చూపించినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారికి దక్కింది. అది ఎవరు ఎన్ని అన్నా ఎన్ని మాట్లాడినా అది చెరిగిపోయేది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ విధంగా జరిగింది. 10 సంవత్సరాలలో పంజాబ్లో ఎక్కువ పండేదట వడ్లు, ఇవాళ మరి మన తెలంగాణలో అన్నపూర్ణ రాష్ట్రంగా అవతరించి 10 సంవత్సరాలలోనే ఎక్కడికక్కడ నీళ్లు, చెరువులు, కుంటలు మిషన్ కాకతీయ ద్వారా ఇవాళ నీళ్లు నింపి మరి రైతులకు ఇచ్చినటువంటి మరి ఘనత కేసీఆర్ గారిది. మాకు ఇవాళ ఎందుకంటే ఇవాళ ఎంత చెప్పినా మా బాధ మరి అర్థం కాదు ఎవరికి, కొంతమంది మూర్ఖులకి. మరి వాళ్ళ అట్లాంటి పరిస్థితులలో మరి ఆ రోజు మార్పు అని చెప్పిండ్రు. ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, మరి 4,000 పెన్షన్కు డబ్బులు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని మాయ మాటలు చెప్తే మరి ఆ రోజు ప్రజలందరూ కూడా నమ్మి 6 గ్యారంటీలు 420 హామీలను నమ్మి మరి ఇచ్చినటువంటి దాన్ని మీరు సక్రమంగా పరిపాలిస్తే మంచిది. కానీ ఇంతకుముందు కవిత గారు చెప్పినట్టు ఒక ఇల్లు కట్టుకుంటేనే ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న క్రాక్ రావడం, మరి ఏదో ఒక చిన్న జరుగుతాయి లీకేజెస్, అవి జరిగితే ఏం చేస్తాం? వాటిని సరి చేసుకుంటాం. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి నీకు వచ్చినావు, గాలి మాటలు చెప్పినావు, గాలిగా ముఖ్యమంత్రి అయ్యిండు, బాగానే ఉంది. కానీ మరి గాలికి ప్రజలను వదిలేస్తే రేపు రాబోయే రోజులలో ఏం చేస్తారనేది చూపిస్తారు. మరి అది రిపేర్ చేయకుండా ఇవాళ ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు దీని మీద కమిషన్లు వేయటము, దీని మీద అవినీతి జరిగిందని, ఇది 80,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్టు, దీంట్లో ఎంతో తిన్నారని చెప్పి మాట్లాడినారు. మరి వాళ్ళకి ఏమీ ప్రూఫ్ చేయకుండా ఇవాళ 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం కలిగి వచ్చి ఇవాళ రేపు నేను విజిట్కి వస్తున్నా అని చెప్తున్నాడంటే చిన్న పిల్లలకు కూడా అర్థమవుతున్నది. అదే రోజు మరి కేసీఆర్ గారి సభ జగిత్యాల్లో ఉంది కాబట్టి దాన్ని ఎవరు చూడకూడదు. నా దిక్కు నేను ముఖ్యమంత్రి, నేను అధికారం ఉంది, నా దిక్కు అంతా కూడా మరి అధికారులు ఉంటారు, మరి మీడియా ఉంటుందని అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఏమి చేసినా దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులను కూడా మేము కోరుతా ఉన్నాం, అధికారం అనేది శాశ్వతం ఎవరికి కాదు. ఒకసారి అధికారంలో ఒక పార్టీ ఉండొచ్చు, ఒక పార్టీ ఉండొచ్చు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ నాయకులు అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు పనిచేసి రాష్ట్రానికి అభివృద్ధి జరిగే విధంగా పనిచేస్తే హర్షిస్తారు. రేవంత్ రెడ్డి గారి వాళ్ళు వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, మూసి, హైడ్రా, మరి అదేవిధంగా ఇంకేమేమో మాటలు చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇది హర్షించరు. ఎందుకంటే నీళ్లు, కరెంటు బాగుంటేనే
మరి ఆ రాష్ట్రం బాగుపడుతుంది. అవి రెండు చేసి చూపించిన ఘననాయకుడు మన కేసీఆర్ గారు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు వచ్చేటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. మరి నువ్వు దేనికి వస్తున్నావు, ఏం చెప్పబోతున్నావు, ఏం చేయబోతున్నావు అనేది క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వకుండా నేను ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారిని తిడతా, కేటీఆర్ గారిని తిడతా, హరీష్ రావు గారిని తిడతా, కాలయాపన చేస్తా అంటే ఇక ప్రజలు విని 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 బోర్ కొట్టింది. ఇక ప్రజలకు కూడా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అనేటోడు ఇక ఏం మాటలు చెప్పాడు, మార్పు మార్పు అన్నాడు, ఇవే చెప్తా ఉన్నాడు అని అర్థమైపోతుంది. కాబట్టి రేపు వచ్చినప్పుడు అన్న కనీసం ఏం చేయబోతున్నావు ఇప్పటికైనా రైతులు, ఎందుకంటే ఇవాళ ప్రకృతితోనే ఆడుకున్నాడు ఈయన. రాగానే ఇవాళ ఇది గేట్లు వదిలిపెట్టి నీళ్లు పంపించి రైతులు వేసుకున్నటువంటి పంటకి నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండగొట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇవాళ కాంగ్రెస్ పరిపాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు వచ్చినప్పుడైనా ఇప్పటికీ మరి చేసినటువంటి నష్టాన్ని ఎట్లా పూడుస్తావో చెప్పి ప్రతి రైతుకి మరి మీరందరూ కూడా మరి వచ్చినటువంటి రేపు రాబోయేటువంటి మరి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రతిపక్షంగా ఎక్కడ ఏం జరిగినా ఇవాళ, ఎందుకంటే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు 10 సంవత్సరాలు చాలా విషయాలు కూడా చెప్పారు. నేను ప్రెస్ మిత్రులను, మీడియా మిత్రులందరినీ కూడా కోరుతున్నాం, రేపు ఎందుకు రేవంత్ రెడ్డి గారు వస్తారో ఒక్కసారి మీరు అందరూ కూడా రివ్యూ చేసుకోవాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నల్గొండల కేసీఆర్ గారు నల్గొండ మీటింగ్ పెడితే అప్పుడు వచ్చిండా లేదా మేడిగడ్డ, ఇప్పుడు జగిత్యాల మీటింగ్ పెడితే మళ్ళీ ఇక్కడికి వస్తాను. కేసీఆర్ బయటకు వచ్చిందంటేనే రేవంత్ రెడ్డికి నీకు దమ్ము ధైర్యం ఉంటే అఫీషియల్ మీటింగ్ కాదు పెట్టేది, ప్రజలను వాలంటీర్గా రమ్మను. ఇప్పుడు కేసీఆర్ గారు జగిత్యాల మీటింగ్ పెడతాడు, ప్రజలు వాలంటీర్గా వస్తారు. రేపు ఇక్కడ మీటింగు మీ కలెక్టర్లు, ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఐకేపీ వాళ్ళు మొత్తం ఆఫీసర్లు అందరూ కూడా కదిలిస్తారు. అది కాదు నీ దమ్మున్న మీటింగ్, ప్రజలే వాలంటీర్గా వచ్చినట్టు మీటింగ్ పెట్టు. అప్పుడు నీ జనాభా ఎంతో తెలుస్తుంది, నీకు తెలుస్తుంది, శ్రీధరబాబు గారికి తెలుస్తుంది. దయచేసి నేను ఒకటే, మేడిగడ్డది ఇంత బదనం చేసావయా. ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళు ఉన్నారు, ఇవాళ వచ్చింది అదంతా రిపేర్ కూడా చేసేసిండ్రు వాళ్ళు. ఇక్కడ చూసిండ్రా, ఇది కింద కుమ్మింది, మొత్తం మట్టి పోసి కోల్పోయారు. ఇది రిపేర్ ఎల్ఎన్టీ వాళ్ళే చేస్తామని మాటిచ్చారు. దీన్ని 3 సంవత్సరాలు రైతులను, తెలంగాణ రైతులను గోసబెట్టాం. ఆ పాప నీకు దాగుతుంది బిడ్డ, పొట్టి రేవంత్ రెడ్డి, అది తప్పకుండా నీకు దాగుతుంది. ఇంత 3 ఏళ్ల నుంచి తెలంగాణ రైతాంగాన్ని గోసబెట్టావే. కాళేశ్వరం ఎసుంటి కాళేశ్వరం అండి, ఒక్క మేడిగడ్డే కాదు, ఎన్ని ప్రాజెక్టులు అండి దీని కింద. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. సందుల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, 141 టీఎంసీల స్టోరేజ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. మీరు గూగుల్లో కొట్టండి, నెంబర్ 1 కాళేశ్వరం వస్తుంది. కేసీఆర్ గారు కట్టింది, ఇది చరిత్రలో మిగిలిపోయింది. ఇవాళ బీజేపీ వాళ్ళు కిందికి మీద మాట్లాడుతున్నప్పుడు అమిత్ షా గారు, ఇరిగేషన్ మంత్రి గారు మెచ్చుకున్నారు, బా ప్రపంచంలో ఎక్కడ లేని కాళేశ్వరం కట్టారని. పక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి మెచ్చుకున్నాడు, అధికారులు మెచ్చుకున్నారు, కోర్టు నుంచి కూడా మెచ్చుకునే అవార్డులు కూడా ఇచ్చారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టాం, ఇంత పెద్ద నీళ్లు 240 టీఎంసీలో వాడుకునేది. తెలంగాణ కాళేశ్వరం కట్టక ముందు ఎట్లా ఉండే, నేను వివరాలకు పోను, మా వాళ్ళందరూ వివరాలు చెప్పారు. కాళేశ్వరం కట్టక ముందు తెలంగాణ ఎట్లా ఉండే, దయచేసి ప్రజలందరూ రివ్యూ చేసుకోవాలి. కాళేశ్వరం పేరు మీద మేడిగడ్డ గూలిపెట్టింది, ఇదంతా బోకస్ అని ఎలక్షన్ల ముందట దీన్ని ప్రయత్నం చేసి మమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టించావు. మా వరంగల్ జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా కానీ అదే తప్పుడు ప్రచారం చేశావు నువ్వు. ప్రజలు రియలైజ్ చేయించు, దుమ్ము లేపుతారు. ఇప్పుడు ఏ ఎన్నికలు పెట్టినా దుమ్ము లేపుతందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి మళ్ళా ఇక్కడ ఏదో డ్రామా ఆడేందుకు వచ్చినావు. నిన్ను నమ్మే మా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు, అధికారులు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇవాళ జగిత్యాల మీటింగ్ పెట్టినవనే నువ్వు ఇక్కడ పెట్టావు.
దయచేసి దీని వివరాలన్నీ మీ ప్రెస్కు మీడియాకి నేను పంపిస్తాను. నేను ఒకటి ఇక్కడ ఏంటి ఇక్కడ శ్రీధరబాబు గారు నువ్వు నీతులు చెప్తావు, 3 ఏళ్ల నుంచి ఉష్క మాఫియా నడుపుతాను ఇక్కడ. ఎంత గోసండి మా తెలంగాణ వరంగల్ జిల్లా ప్రజలైతే మేము ఎంత గోసపడతానో. పొలాలు ఎండిపోయినాయి, ఎరువులకు లేదు, రైతు బంధువు లేదు, అన్ని బంద్ అయినాయి. బోనస్ లేదు, మక్కలు గుంటలేరు, ఓ పక్క ఎండిపోయినాయి, బోర్లలో నీళ్ళు లేవు. ఇదంతా నీ పాపం కాదండి. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో, కాంగ్రెస్ పార్టీ ఎస్ఆర్ఎస్పి తీసింది వాస్తవమే, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది వాస్తవమే. కానీ మహారాష్ట్రలో మీ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్ఆర్ఎస్పికి నీళ్లు రాకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ దీనికి కానీ 20వ పిల్లరు 19వ పిల్లరు 2 పిల్లర్ల మధ్యలో మనం ఉన్నాము. 20వ పిల్లరు చిన్నగా క్రాక్ ఇచ్చినటువంటి ఆ క్రాక్ను పూడిస్తే షట్టరు కిందికి దింపడానికి పైకి ఎక్కించడానికి వీలు కలిగి ఉన్నది ఈ పిల్లరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలనే కక్షగట్టి మేడిగడ్డ బ్యారేజ్ను దోషిగా చూయించి యావత్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉన్న విషయం మనమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఒక బ్లాక్లో 7 పిల్లర్లు ఉంటే 7 2 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు 2 కూడా సంయుక్తంగా కలిసిపోయి బీఆర్ఎస్ పార్టీని నిర్మూలించడానికి ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో ఏ విధంగా మాట్లాడుతున్నారో దేశంలో పార్లమెంటు సాక్షిగా కూడా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూసినాం. దీనికి అయిన ఖర్చు దాదాపు 90,000 కోట్ల పైచీలకు ఖర్చు అయితే 1,00,000 కోట్ల రూపాయలను మింగేసిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు కలిసి మరి దుష్ప్రచారం చేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగండకా నుంచి మొదలుపెట్టి కొండపోచమ్మ పైకి దాకా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఈ 93,000 కోట్లు మొత్తం అక్కడి వరకు పెట్టిన ఖర్చని ఎన్నిసార్లు చెప్పినా కాంగ్రెస్ బీజేపీలు మాత్రం మొత్తం 90,000 కోట్లు ఒక మేడిగడ్డ దగ్గరనే ఖర్చు అయింది, అక్కడనే కూలిపోయిందని చెప్తా ఉండడం నిజంగా సిగ్గుచేటు. కళ్ళుండి చూస్తూ చెవులుండి వింటూ కూడా అబద్ధాలాడే పార్టీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనేది మనకు అర్థమైపోయింది. కనుక ఇవాళ రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలకు కళ్ళు తెరిచి దీన్ని మరి ఎందుకు ఈ సందర్శన పెట్టిండో ఇప్పటికీ క్లారిటీ లేదు. కొంతమంది పునరుద్ధరిస్తామని అంటున్నారు, దీన్ని బాగు చేస్తామంటున్నారు. మరి బాగు చేసే ముందు ఏ పని ఇక్కడ మొదలుపెట్టే ముందు ఈ సమాజానికి నిజమేంటో చెప్పాలి. దీనికి ఎంత ఖర్చు అయింది, ఎక్కడ ఏం ఖర్చు అయిందో తెలంగాణ యావత్ సమాజానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. 1,00,000 కోట్లు మునిగిపోయినాయా, ఏం జరిగిందో ఇవాళ సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. పుష్కరాలు ఉన్నాయి, పుష్కరాలలో చివాట్లు ఎదుర్కొనే ముందు దీన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. అదే పుష్కరాలు లేకపోతే ఇది ఎన్నికల వరకు కూడా ఇదే విధంగా ఉంచేవాళ్ళు వీళ్ళు. కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా పదే చెప్పింది కాళేశ్వరం మనకేం ఉపయోగపడలేదని. ఇవాళ ఎమ్మెల్యేని నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి కూడా చేస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు మంథిని నియోజకవర్గంలో ఉపయోగపడలేదని ఏ గ్రామంలో ఎమ్మెల్యే గారు ప్రజలతో ఒప్పిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను విముక్తి చేసుకుంటా, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మంత్రి నియోజకవర్గంలో కొంత ఏదైనా ఏ పని చేసినా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేది 2 ఉంటాయి. ప్రత్యక్షంగా ఉపయోగంలోకి రాలేదు, ఎందుకంటే మనం ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లకి ఎలక్షన్లు వచ్చేసినాయి.
2 ఏళ్లలో పూర్తి చేయలేకపోయినాం. ఆ రోజు మేము చిన్న కాళేశ్వరం కావచ్చు, మంతిన్ దగ్గర పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నిటిని కూడా పూర్తి చేసి మంతనికి కాళేశ్వరం నీళ్లు అనుసంధానం చేయాలని సంకల్పించినాము. దాన్ని చేయలేకపోయినాం. అయినా కూడా పరోక్షంగా గ్రౌండ్ వాటర్ 800 తెలంగాణకే వరప్రదాయినిగా పనిచేసి రైతాంగానికి ఎంతో విశ్వాసం కలిగించి బీడుబడ్డ తెలంగాణ భూముల్లోకి ఈ నీళ్లను మళ్లించి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రంగా చేసినటువంటి చరిత్ర ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు, ఈ మేడిగడ్డకు, అన్నారంకు, సుందిళ్లకు. అంటే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ యొక్క ముఖ చిత్రమే మార్చబడ్డది. తెలంగాణ అంటే కరువు, తెలంగాణ అంటే రైతు ఆత్మహత్యల నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విశ్వాసం పెరిగి వ్యవసాయం చేసుకోవడం ద్వారా సగర్వంగా బతుకుతామనేటువంటి స్థాయికి ఈ ప్రాజెక్టు వల్ల కలిగింది. కానీ దురదృష్టవశాత్తు 2023లో ఆ రోజు ఈ పిల్లర్కు కొన్ని క్రాక్స్ వచ్చి మరి క్రాక్స్ బయటపడ్డాయి. తర్వాత ప్రజలు టీఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ కావాలని అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం, భారతీయ జనతా పార్టీ యొక్క నిజస్వరూపం, ఈ ప్రాజెక్టు కనుక భవిష్యత్తులో ఇలానే కొనసాగితే కేసీఆర్ గారి పేరు చరిత్రలో ఎప్పటికి కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారి ఇమేజ్ని తగ్గియాలంటే ఈ ప్రాజెక్టును బూచిగా చూపెట్టి ఈ ప్రాజెక్టుకు మరి జరిగినటువంటి క్రాక్స్ను పూడ్చడంలో 2.5 సంవత్సరాల వరించి రేవంత్ రెడ్డి ఎక్కడ సందు దొరికితే అది అసెంబ్లీ వేదిక కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూలేశ్వరం అయిపోయింది, 1,00,000 కోట్లు నిరుపయోగం అయిపోయింది అనేటువంటి దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చింది. మరి ఈరోజు 2.5 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం కలిగింది ముఖ్యమంత్రి గారికి. ఈ యొక్క కాళేశ్వరమే తెలంగాణకు వరప్రదాయిని గుర్తించి ఈరోజు వస్తూ ఈ ప్రాజెక్టు ఈరోజు ఇక్కడ ఎల్ఎన్టీ అనే ఒక సంస్థ పని మొదలుపెట్టి ప్రాజెక్టు ఈ యొక్క బ్యారేజ్ని కట్టింది. ఒకవేళ కనుక డ్యామేజ్ జరిగితే వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ ఫోర్స్లో ఉన్నది, వాళ్ళే ఈ యొక్క ప్రాజెక్టును రిపేర్ చేసేటువంటి అవకాశం ఉండింది. కానీ కాళేశ్వరం రిపేర్ చేయొద్దు, ఈ ప్రాజెక్టు యొక్క పనులై పూర్తయితే కేసీఆర్ గారి ఇమేజ్ బాగుంటుందనే ఒక దురుద్దేశంతో ఇన్ని రోజు కాలయాపన చేసి దీని మీద కమిషన్లు వేసి చేయాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూడా చేసిన తర్వాత ఈ రోజు కూడా మళ్ళీ అర్థమైంది ఏంటంటే కాళేశ్వరం తప్ప ఏం లేదు. మొన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు శ్రీధర్ బాబు ఏమంటాడు, ఈ కాళేశ్వరాన్ని తీసుకుపోయి ఎక్కడ ఉండేటువంటి మరి ఇక్కడ మన హైదరాబాద్లో ఉండేటువంటి మూసీకి తీసుకెళ్తామని చెప్తారు. అంటే కాళేశ్వరమే అన్నిటికీ మరి సమాధానం అయినప్పుడు ఇన్ని రోజులు 20 దాదాపు 30 నెలలు పంట పొలాలు ఎండగొట్టి రైతుల యొక్క మనోధైర్యాన్ని మరి అధైర్యపరిచినటువంటి నాయకత్వం రేపు ఇక్కడికి వచ్చినప్పుడు బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఉండేటువంటి ప్రాజెక్టును మేము అడ్డుకోవడం వల్ల తెలంగాణ రైతానికి దాదాపు 5 పంటలు ఒక నష్టం జరిగినటువంటి దానికి క్షమాపణ చెప్పాలి. ఇప్పటికైనా రాజకీయాలు పక్కకు పెట్టాలి, ఈ ప్రాజెక్టును తక్షణమే రిపేర్ చేయాలి, ఈ ప్రాజెక్టును ప్రజలకు ఉపయోగం చేయాలని గతంలోనే కేటీఆర్ గారు మేమందరం కూడా ఇక్కడ ఉండే పెద్దలందరం కూడా ఇక్కడికి వచ్చినాం, డిమాండ్ చేసినాం. మా డిమాండ్ను పెద్ద చెవున పెట్టినాం. ఇప్పటికైనా ప్రాజెక్టును రిపేర్ చేయాలి, బహిర్గతం చేయాలి. ఈరోజు ఈ ప్రాజెక్టే లేకపోతే తెలంగాణ యొక్క రైతాంగానికి మనోధైర్యం లేదు, నీళ్లు లేవు, తాగునీరు లేదు. కాబట్టి రాజకీయాలు బంద్ పెట్టు రేవంత్ రెడ్డి. చరిత్రలో నువ్వేందని ఒక చరిత్ర అర్థమైపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పటికైనా రాజకీయాలకు స్వస్తి పలికి మరి ఈరోజు కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ అని చెప్పినావు. ఈరోజు మేడిగడ్డ కాదు, అనారం కాదు, సుందిళ్ళ కాదు, ఇక్కడ నుంచి కొండపోచం